నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు చెదిరిపోయిన యూద క్రైస్తవులకు రాశాడు. ఆ సమయంలో విశ్వాసులు చాలా శోధనలు మరియు కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో వారు ఈ పరిస్థితుల్లో విశ్వాసంలో నిలబడాలని యాకోబు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలలో చెప్పినట్లు విశ్వాసులు ఎదుర్కొనే శోధనలు వారి యొక్క విశ్వాసాన్ని పరిపక్వం చేస్తాయి. ఆ శోధన కాలంలో దేవుని యందు నిలదొక్కుని దేవునికి మన చేతిని అప్పగించాలి. 1వ అధ్యాయం 12వ వచనంలో అందుకే యాకోబు శోధనను సహించువాడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. శోధనలు అంటే పరీక్షలు, కష్టాలు, బాధలు. వాటిని సహించి దేవుని మీద ఆధారపడి నిలబడే వ్యక్తి ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-12 వచనాలు, 1 పేతురు పత్రిక 3-14 వచనాల్లో నీతి కారణంగా హింసించబడువారు ధన్యులు అని, క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే ఈ ధన్యత లభిస్తుంది. విశ్వాసులు ఇలాంటి సమయంలో మన విశ్వాసమును మరింత ఎక్కువగా పెంచుకొని దేవునికి మన ప్రతికూల పరిస్థితులను అప్పగిస్తే మన విశ్వాసం బలపడమే కాదు, దేవుడిచ్చే ధన్యత కూడా మనదే. దేవుడు మన విశ్వాసమును పరీక్షించినప్పుడు అందులో మనం నిలబడి మన విశ్వాసం దేవుడు కోరుకున్న విధంగా స్థిరమైనదిగా కనపరిస్తే దాని వెనుక దేవుడు దాచి ఉంచిన ప్రతి మేలు భౌతికంగానూ ఆత్మీయంగానూ అనుభవించుటకు అర్హతను సాధిస్తాం. ఈ విధంగా విశ్వాసంలో నిలిచిన వారికి దేవుడు వాగ్దానం చేసిన నిత్యమైన జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి విశ్వాసులమైన మనం ఈ లోకంలో జీవించినంత కాలం ప్రతి పరిస్థితులలో మన విశ్వాసమును స్థిరపరుచుకుని బలపరుచుకుంటూ దినదినం ఆ స్థాయిని పెంచుకుంటూ ఆత్మీయంగా బలపడితే మనం ధన్యులమే. ఆమేన్.